ట్యాపింగ్ కేసులో సమగ్ర దర్యాప్తు కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ కేసులో కీలకంగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును నేడు పోలీస్ కస్టడీకి తీసుకోనున్నారు. నిన్ననే రాధాకిషన్ రావును 7 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నారు. జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బంజారాహిల్స్ పిఎస్కు తరలించనున్నారు పోలీసులు. మరోవైపు ఈ కేసులో వేణుగోపాల్ను 11 గంటల పాటు అధికారులు విచారించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన ప్రమేయం ఉందని వేణుగోపాల్ అంగీకరించారు. దీంతో ఆయన్ని కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ చెంచల్గూడ జైలు నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. అయితే ఈ రోజు రాధాకిషన్ రావును పోలీస్ కస్టడీకి తీసుకోనున్నారు, ఏంటి అప్డేట్స్? 7 రోజుల పాటు రాధాకిషన్ రావుకి సంబంధించి కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే చెంచల్గూడ జైలుకి బంజారాహిల్స్ పోలీసులు ఇక్కడికి చేరుకొని ఆయనని అదుపులోకి తీసుకొని ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తరలించున్నారు. అయితే గతంలోనే రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో అనేక సంచలన విషయాలను మనం వెలుగులోకి చూసాము. ఎందుకంటే ఆయన అన్ని వివరాలు కూడా దర్యాప్తు బృందానికి వివరించడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తులో అన్నిటికీ సహకరిస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగానే 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు దర్యాప్తు బృందం ఆయనని నాంపల్లి కోర్టును కోరడం జరిగింది. అయితే 7 రోజుల మాత్రం ఆయన కస్టడీకి అనుమతి చేయడం జరిగింది నాంపల్లి కోర్టు. ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నుంచి కస్టడీకి తీసుకొని ఆయన తీసుకెళ్లనున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణ కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ఆయన ముఖ్యంగా బీఆర్ఎస్కు సంబంధించిన డబ్బులను ఎలక్షన్ల సమయంలో ఏ నియోజకవర్గానికి రవాణా చేశాడు, ఎంతమందికి ఆ డబ్బులు ఇచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఎవరెవరికి క్యాండిడేట్లకు అందించాడనే దానిపైన కూడా వివరాలు సేకరించున్నారు. ఇక రాధాకృష్ణకు సంబంధించిన బాధితులు కూడా ఒక్కొక్కరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. నిన్న కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేయడం జరిగింది. తనకు సంబంధించి అపార్ట్మెంట్లో ఫ్లాట్ని అక్రమంగా బెదిరించి వేరే వ్యక్తి మీద రాయించాడని చెప్పేసి కూడా కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆయన పైన మరో కేసు నమోదైంది. ఆ కేసు పైన కూడా ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు. అయితే రాధాకిషన్ రావుకు సంబంధించి టాస్క్ ఫోర్స్లో దాదాపు 2017 నుంచి కూడా ఆయన చేస్తున్నాడు. అందులో భాగంగా మళ్ళీ 2020 నుంచి ఆయనని 4 సంవత్సరాల పాటు కూడా ఓఎస్డీగా ప్రభుత్వం నియమించడం జరిగింది, రిటైర్డ్ అయినప్పటికీ కూడా. అయితే ఆయన పరిధి దాటి కూడా హైదరాబాదే కాదు ఇతర ఏరియాలో కూడా ఆపరేషన్లు చేసినట్టు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాధాకిషన్ను కస్టడీలోకి తీసుకొని 7 రోజుల పాటు విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే దీంట్లో ముఖ్యంగా రాధాకృష్ణతో పాటు టాస్క్ ఫోర్స్లో మరికొంతమంది అధికారులు కూడా జాయింట్ ఆపరేషన్లు చేసినట్టు గుర్తించారు. కాబట్టి ఎవరెవరి పాత్ర ఇందులో ఉంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రాధాకిషన్ రావుతో రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక భుజంగరావు అదేవిధంగా తిరుపతన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా, ఎందుకంటే భుజంగరావు తిరుపతన్నను కూడా 5 రోజుల పాటు కస్టడీలో విచారించారు. వాళ్ళు ఇచ్చిన సమాచారంతో కూడా ఇప్పుడు రాధాకిషన్ రావుని విచారించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ సుప్రీం అని చెప్పేసి కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఆ సుప్రీం ఎవరికి ఆ విషయాలన్నీ చేరవేసేవారు, రాధాకిషన్ రావు ఎప్పుడు ఎవరితో టచ్లో ఉన్నాడు, ఈయనకు సంబంధించి ఎందుకంటే వాట్సాప్ అదేవిధంగా స్నాప్చాట్ దాంట్లోనే వీరంతా కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేశారు. కాబట్టి దీనికి సంబంధించి ఈయన సెల్ ఫోన్కి సంబంధించిన డేటాను కూడా రిట్రీవ్ చేసి మరిన్ని విషయాలు వెలుగులోకి తీసే అవకాశం కనబడుతుంది. ఈ రాధాకిషన్ రావు ఇచ్చే స్టేట్మెంట్తో రాజకీయ నాయకులను కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆయన గతంలో అరెస్ట్ చేసే ముందు 24 గంటల పాటు ఆయనని విచారించడం జరిగింది. అప్పుడు చాలా కీలకమైన విషయాలు రాబట్టారు.
బీఆర్ఎస్లో కీలకంగా 3 వ్యక్తులు వ్యవహరించారు, వారితో ఎప్పుడు టచ్లో ఉన్నానని చెప్పేసి కూడా ఆయన చెప్పాడు. కాబట్టి మొత్తం వ్యవహారంలో రాధాకృష్ణకు సంబంధించి ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరి ఆదేశాల మేరకు ఈయన ఆపరేషన్లు చేశాడు, ఓన్లీ డబ్బులు తరలించడమే కాదు వ్యాపారులను బెదిరించి కూడా డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు, మమ్మల్ని వేధింపులకు గురి చేశారు, మా ఫోన్లు ట్యాపింగ్లకు చేశారని చెప్పేసి కూడా అన్ని ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రాధాకిషన్ రావుకి కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కీలక దశలో ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.